మర్యాదగా నిజం చెప్పే. నేను వాళ్ళనెవరినో తిడుతుంటే మధ్యలో నీకెందుకు వస్తుంది రోసం? అంటే అర్థం మీ అన్నయ్యకి అవని గురించి తప్పుగా చెప్పింది నువ్వే అన్నమాట. చా, నా నోరు ఊకనే ఉండదు. ఇండైరెక్ట్గా నన్నే తిడుతుందని బాధతో ఆపు అన్నాను. ఇంకమ్మకి నా మీద డౌట్ వచ్చింది. నేనిప్పుడు ఎంత చెప్పినా అమ్మ వినదు. నాకే ముందు నుంచి అవని అంటే పడదని అమ్మకు తెలుసు. ఇప్పుడు నేను నోరు జారడం వల్ల మా అమ్మ నేనే అని కన్ఫర్మ్ చేసుకేంటది. నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావంటే ఇంకా డౌట్ లేదే, ఖచ్చితంగా నువ్వే. నువ్వు తల కిందికి దించుకున్నావంటేనే అర్థమవుతుంది. ఒసేయ్, నీకి కొంచెం కూడా సిగ్గు, శరం, చీము, నెత్తురు ఏం లేవా? ఏం పుట్టుక పుట్టినావే? అవని విషయంలో ఇప్పటికీ చాలాసార్లు జోక్యం చేసుకున్నావు. అవని నీ కారణంగా మస్తు బాధపడింది. నీకి ఎంత తిట్టినా సిగ్గు రాదానే? నువ్వు మనిషివే జంతువువే? కడుపుకి అన్నం తింటావా, గడ్డి తింటావా? ఇన్నిసార్లు నిన్ను తిట్టాలంటే నాకే సిగ్గైతుంది. అసలు నీకి ఇంట్లో ఉండాలని ఉందా లేదా? ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారతలేదంటే ఇంకా వద్దు, నువ్వు ఈ ఇంట్లోనే వద్దు. పోయి బ్యాగ్ సర్దుకోపో. నేను అల్లుడికి ఫోన్ చేస్తా, వచ్చి నిన్ను తొలుకొని పోతాడు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదా, ఆయన కూడా పంపిస్తావా? నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టే నేను ఇంతవరకు ఓపిక పట్టినా. ఇంకా నీలో మార్పు వస్తలేదంటే ఇంకా నిన్ను ఈయనే పెట్టుకోవడం మంచిది కాదు. నువ్వు కడుపుతో ఉన్నావని ఆలోచిస్తే ఈడ అవని జీవితంలో నిప్పులు పోస్తున్నావు. సొంతం నీకి తోడబుట్టిన అన్నయ్య జీవితంతోనే ఆడుకుంటున్నావు. అలాంటి నువ్వు ఇంట్లో ఉండడం మంచిది కాదు. మర్యాదగా బ్యాగ్ సర్దుకోపో. నన్ను క్షమించమ్మా, నాది తప్పే. ఇదొక్కసారికి నన్ను క్షమించు. హెచ్చి దూరం బో. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఏం బతుకే నీది? నేను చెప్తున్నా కదా, నాది తప్పే. ఇంకెప్పుడు ఇట చెయ్యను. ఇదొక్కసారి నాకు ఛాన్స్ ఇయ్యి. ఇలాంటి ఛాన్సులు నీకు ఎన్నిచ్చినామో మళ్ళీ సిగ్గుండాలి అడగనీక. ఫస్ట్ నువ్వు పైకి లెయ్యి. ఎందుకు ఏడుస్తున్నవే? నీ వల్ల మేము కదా ఏడ్చాలి. చూడమ్మా, నువ్వు ఏమన్నా అనుకో, నిన్న నేను అవని గురించి అన్నయ్యకి చెప్పడం నిజమే. కానీ నేను చెప్పిన దానిలో తప్పేముంది? అన్నయ్య అవని గొడవ పడిన విషయం అవని చెప్తేనే కదా నీకు తెలిసింది. అట్లాంటప్పుడు అన్నయ్య గురించి అవని చెడుగా చెప్పినట్టే కదా. అందుకే కదా నువ్వు అన్నయ్యని తిట్టినావు. అన్నయ్య ముందరనే ఏదో టెన్షన్లో ఉన్నాడు. దానికి తోడు నువ్వు అవని అన్నయ్యని తలకాయ తింటున్నారు. పాపం అన్నయ్య. నాకే అన్నయ్యని చూస్తే జాలనిపించింది. అట్లే అవని పైన కోపం కూడా వచ్చింది. అందుకే అన్నయ్యకి చెప్పిన. దీనిలో నా తప్పేముంది అంటే నువ్వు చేసింది తప్పు కాదు అంటావు. నేను ఏం చేసినా అన్నయ్యకి సపోర్ట్గానే చేస్తా. చెప్పు తీసుకొని కొడతా. అన్నయ్యకి సపోర్ట్ అంట సపోర్టు. వాడు ఎక్కడా లేని అన్నయ్య, నువ్వు ఎక్కడా లేని చెల్లెలు. చేసింది ఎదువ పని, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నావా? ఏంది, నువ్వు మీ అన్నయ్య కోసం చేసినావా? అంటే మీ అన్నయ్య వదిన గొడవ పడి విడిపోతే నీకు సంతోషమా? మీ అన్నయ్య గురించి అవని నాకు చెడుగా చెప్పిందని నువ్వేమన్నా విన్నావా? లేదా నేనేమన్నా చెప్పినానా నీకి? అట్లాంటప్పుడు అవని గురించి తప్పుగా ఎట్లా అనుకుంటావు? నిజానికి నేను అడిగేంత వరకు అవని నాకేం చెప్పలేదు. నా కోడలు బంగారం. నిజ నిజాలు తెలుసుకోకుండా నా కోడలు జోలికొస్తే నేను ఊకుండేదే లేదు. నువ్వు కన్న కూతురువే కావచ్చు, ఆయన కూడా నిన్ను లెక్క చెయ్యను. ఇదొక్కసారికి ఏమోనో వదిలేస్తున్నా. ఇంకోసారి నువ్వు అవని గురించి తప్పుగా చెప్పినట్టు తెలిసిందో నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తా. నాకి నా కొడుకు కోడలు సంతోషంగా ఉండడమే ముఖ్యం. నాకు మాత్రం నా సంతోషమే ముఖ్యం. అవని మీద పగ తీర్చుకోవడం ముఖ్యం. ఈ మధ్య నా టైం ఏం బాగుంటలేదు. అందుకే ప్రతిసారి దొరికిపోతున్నా, అందరితో మాటలు పడుతున్నా. ముందు ముందు నేను ఏం చేస్తానో ఎవ్వరు కళ్ళ కూడా ఊహించలేరు. చూపిస్తా. ఈ స్వప్నేందో అందరికి చూపిస్తా. ఏంటి ఆ చూపు? నన్ను మింగేసే దానిలాగా చూస్తున్నావు? ఇప్పటి నుంచి అయినా కొంచెం మనిషిలాగా బతుకు. పోయి నుంచి. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. నా కొడుకు అట్లా మాట్లాడడానికి కారణం ఎవరో వారసలేనళ్ళు బయటి వాళ్ళు అనుకున్నాను. కానీ ఇంట్లోనే దాపరిచ్చింది దయ్యం. దీనికి ఎంత చెప్పినా సిగ్గొస్తలేదంటే దీని మనసులో అసలు ఏముందో అర్థమైతలేదు. వాళ్ళ అన్నయ్య వదిన కలిసి సంతోషంగా ఉండడం దీనికి ఇష్టం లేదా ఏంది? వాళ్ళు విడిపోవాలని కోరుకుంటుందే, లేదా అవని మీద కోపంతో అవని పైన పగ తీర్చుకునేకి ఇదంతా చేస్తుందే? అసలేం అర్థమైతలేదు. అయినా విడ్డూరం కాకపోతే దీని గురించి కిరణ్కి మొత్తం తెలుసు. మరి పోయి ఇది అవని గురించి చెప్పిన మాటలు వాడెట్లా నమ్మినాడో ఏమో. హలో, అరే మచ్చా, ఎన్ని రోజులకు ఫోన్ చేసినావు? ఎట్లున్నావురా? నేను బానే ఉన్నారా?
నువ్వెట్లున్నావు? నాకేమీ బానే ఉన్నా. ఇంకేంటి సంగతులు? ఈ మధ్యే అమెరికా నుంచి ఇండియాకి వచ్చినావంట? అవునరా, నాకి మన ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పినారు. అవునా, మనమందరం మళ్ళీ ఒకసారి మీట్ అవ్వాలిరా. అవునరా, అందరం ఒకసారి మాట్లాడుకొని ప్లాన్ చేద్దాం. ఏదో చల్లటి గాలి కోసం బయటికొస్తే ఈ అభి కూడా ఈయనే ఉన్నాడు. ఛ! కొద్దిసేపు అయినా ప్రశాంతంగా ఉందాం అనుకున్నాను. ఈ అభి ఉంటే నాకు అస్సలు ఉండబుద్ధి కాదు. కావాలంటే మళ్ళీ కొద్దిసేపు ఆగొస్తా. ఇప్పుడు లోపలికి పోవడమే బెటర్. అరే, నాకు నీ నుంచి ఒక చిన్న హెల్ప్ కావాలిరా. ఏందో చెప్పు మచ్చా, నీకోసం ఏ హెల్ప్ కావాలన్నా చేస్తా. నువ్వు ఎలాగో పోలీస్ ఆఫీసరే కదా, నీతో కొంచెం పని పడింది. ఈ అభికి పోలీస్ ఆఫీసర్తో ఏం పని ఉంది? ఒకవేళ నా మీద అనుమానం వచ్చింది కాబట్టి మొన్న ఇంటికి వచ్చిన వాళ్ళల్లో కిరణ్ ఉన్నాడో లేదో తెలుసుకుందామని గాని కనుక్కుంటున్నాడా? అయినా నేను చెప్పినా కదా పోలీస్ కంప్లైంట్ వద్దు ఏమొద్దు అని. మళ్ళీ ఈయన గారి ఫ్రెండ్తో ఎందుకు మాట్లాడుతున్నట్టు? అరే, నేను చేయగలిగే పని అయితే ఎంత కష్టమైనా సరే చేస్తా. ఫస్ట్ విషయం ఏందో చెప్పు. అసలు ఏమైందంటే 3 days బ్యాక్ మా ఇంటికి ఒక 3 వ్యక్తులు వచ్చినారా. వాళ్ళని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూసలేను. వాళ్ళ వేషాలు, వాళ్ళ మాట తీరు చూసిన తర్వాత వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదని అర్థమైంది. అసలు వాళ్ళు మీ ఇంటికి ఎందుకు వచ్చినారు? వాళ్ళు ఎక్కడో చలివేంద్రం పెడుతున్నారంట. అందుకు చందా కోసం వచ్చినాము అని చెప్పినారు. నేను కూడా వాళ్ళకి 5,000 ఇచ్చి పంపించిన. సరే, దీనిలో సమస్య ఏముంది? సమస్య ఈడలేదు. ఆ 3 మా ఊరు వాళ్ళ దగ్గర అడ్రస్ అడిగేటప్పుడు నేను వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పినారంట. అంతేకాకుండా నేను ఈ మధ్యనే అమెరికా నుంచి వచ్చినానని, నా పేరు అభిరామ్ అని, మా నాన్న పేరు కేశవరావు అని, మా ఫ్యామిలీకి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్పినారంట. అవునా, వాళ్ళ 3 మీ ఇంటికి చందా కోసం వస్తే మరి మీ డీటెయిల్స్ వాళ్ళకిట తెలుసు? అదేరా, నాకు కూడా అర్థమైతలేదు. వాళ్ళ 3 మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మాటలు, ప్రవర్తన కూడా కొంచెం తేడాగున్నాయి. వాళ్ళ మీద నీకి ఏ విషయంలోనైనా అనుమానం ఉందా? అవును, వాళ్ళు కావాలని మా ఇంటికి వచ్చినారు, అదైతే అర్థమైతుంది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏందో నాకు అర్థమైతలేదు. అయ్యయ్యో, ఈ అభి ఆ విషయాన్ని ఇంకా ఇచ్చిపెట్టలేడా? నా అనుమానమే నిజమైంది. వాళ్ళ గురించి డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అభి ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటాడని అనుకునలేను. ఇది చాలా చిన్న మ్యాటర్. నువ్వు దీని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు డబ్బులు ఎక్కువ ఇస్తారని ఊర్లో వాళ్ళే మీ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పినారేమో, అట్లా కూడా అనుకోవచ్చు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. కానీ నేను ఊర్లో మొత్తం ఎంక్వైరీ చేసిన. వాళ్ళు మా దగ్గర తప్ప ఊర్లో ఎక్కడ చందా తీసుకునిలేరంట. అంటే వాళ్ళు నేనిచ్చే 5,000 కోసం అక్కడ ఎక్కడి నుంచో మా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? అది కరెక్టే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అసలు వాళ్ళెవరు, మా ఇంటికి ఎందుకు వచ్చినారు, వాళ్ళ ఉద్దేశం ఏంది, ఇది మొత్తం కనుక్కోవాలిరా. అంత పెద్ద పనేం కాదు, ఈజీగా కనుక్కోవచ్చు. నేను చూసుకుంటా. అమ్మయ్యా, థ్యాంక్స్ రా. నాకే మస్తు భయమేస్తుంది. ఈ అభి ఒక పెద్ద సిఐడి లాగా ఎంక్వైరీ చేస్తున్నాడు. వచ్చిన 3లో కిరణ్ కూడా ఉన్నాడని తెలిస్తే, నేను గతంలో ప్రేమించింది కిరణ్ని అని తెలిస్తే, అదే పోలీస్ ఆఫీసర్తో కిరణ్ని ఎన్కౌంటర్ చేయించాడు కదా. అమ్మో, నాకు భయమేస్తుంది. ముందరనే ఆ పోలీస్ ఆఫీసర్ అభికి ఫ్రెండ్. కిరణ్ని ఏమన్నా చేసినా కూడా ఈజీగా తప్పించుకోవచ్చు. ఫస్ట్ కిరణ్ కి బుద్ధి లేదు. నాకే సర్ప్రైజ్ చేయాలని నాకు చెప్పకుండా మా ఊరికి వచ్చినాడు. నాకు ముందే తెలిసింటే ఖచ్చితంగా వద్దు అనేదాన్ని. ఇప్పుడు చూడు ఏమైందో. భయంతో వణికి చావాల్సి వస్తుంది. అరే మామా, ఇంకో విషయం. చెప్పురా. నేను ఆ 3 పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటే మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. వాళ్ళకి పోలీసులు, కేసులు అంటే అస్సలు నచ్చవు. ఇప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా దీన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేయాలి. సరేరా, నాకు ఒక 1 week టైం ఇయ్యి. ఏంది 1 week? అంత టైం లేదు. ఒక 3 daysలో నాకు వాళ్ళ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. ఒకవేళ డబ్బు ఎంత ఖర్చు అయినా పర్లేదు. అరే, ఈడ డబ్బు ప్రాబ్లం కాదు. నాకు అర్జెంటుగా ఫినిష్ చేయాల్సిన కేసులు చానున్నాయి. అందుకే టైం పట్టొచ్చు అని చెప్తున్నా. నీ వాలకం చూస్తుంటే ఆ 3 పైన నీ మనసులో ఏదో ఉన్నట్టే ఉంది. నా దగ్గర ఇంకా ఏమన్నా దాస్తున్నావా? వీడికి పల్లవి గురించి నిజం చెప్పలేను. ఒకవేళ చెప్తే నేను నా భార్యని పరాయి వాళ్ళ ముందర తక్కువ చేసినట్టే. నా పల్లవి ఎవ్వరి ముందర తక్కువ కాకూడదు. అరే, అడిగేది నిన్నే కదా, ఏమనుకోవద్దురా. కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకపోవడమే బెటర్. అంత పర్సనల్ విషయమా? అవునరా, చాలా పర్సనల్.
నువ్వు జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని చెప్పు, అంతే చాలు. నా మీద అనుమానం ఉందని డైరెక్ట్ గా చెప్పలేక పర్సనల్ విషయం అని చెప్తున్నాడు. ఈ అభిని చూస్తుంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. చా, నన్ని అస్సలు ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టు లేడు. సరేరా, నువ్వు చెప్పినావు కదా, ఇంకా దీని గురించి ఎక్కువ అడగనులే. ఇంకో 1 వీక్లో వాళ్ళ డీటెయిల్స్ నీ ముందరుంటాయి. థ్యాంక్స్ రా మామా, థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకి ఇవన్నీ ఎందుకురా. ఇంకా నేను ఇన్నే ఉంటే ఈ అభి నన్ను చూస్తాడు. మళ్ళీ ఫోన్లో మాట్లాడింది మొత్తం నేను విన్నట్టు ఈ అభికి తెలిసిపోతుంది. అందుకు ఇంకా జాగ్రత్త పడతాడు. నేను తొందరగా లోపలికోవాలి. సరే మరి, బాయ్ రా మామా. ఇంకో వారంలో ఆ ఎదవలెవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చినారు, మొత్తం డీటెయిల్స్ నా ముందరుంటాయి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ ముగ్గురిలో పల్లవి ప్రేమించిన కిరణ్ ఉన్నాడా లేదా అని. ఆ నిజం బయటపడిన తర్వాత ఈ పల్లవి సంగతి నేను చూసుకుంటా. అవనీకి సారీ చెప్పాలి. ఆ స్వప్న చెప్పిన మాటలు విని నా బుద్ధి గడ్డి తినింది. అవనీని చాలా తప్పుగా అర్థం చేసుకున్నా. ఇప్పుడు నేను పోయి సారీ చెప్తే మళ్ళీ నన్ను ఏమనుకుంటుందో. ఈయనేంది చెప్పజేయకుండా సైలెంట్గా వచ్చి నిలబడినాడు. ఇంకేముంది, మళ్ళీ నన్ను తిట్టడానికి అయ్యింటది. ఈయనతో ఎక్కువ వాదించకుండా సైలెంట్గా ఈ నుంచి పోవాలి. అవని నన్ను చూసింది. నాతో ఏమన్నా మాట్లాడితే బాగుంటది. ఆల్రెడీ అవనీకి అర్థమైంటది నేను సారీ చెప్పడానికి వచ్చినా అని. ఖచ్చితంగా నాతో మంచిగా మాట్లాడుతుంది. అవని నాతో ఖచ్చితంగా మాట్లాడుతుంది అనుకున్నాను, కానీ సైలెంట్గా ఈ నుంచి పోతుంది. అయినా నేను అన్నన్ని మాటలన్నాక ఇంకా నాతో ఎందుకు మాట్లాడుతుంది? నా పిచ్చి కాకపోతే. నా పాలిట నేను సైలెంట్గా పోతున్నా. ఆయనంతకు ఆయన్నే నన్ను పిలిచినాడు. ఇప్పుడు గాని నాతో గొడవ పెట్టుకుంటే ఇంకా నేను ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. రేపే నేను మా పుట్టింటికి పోతా. అవని ఏందో చెప్పండి. మళ్ళీ నన్ను తిట్టే పని అయితే నాకింకా ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అయ్యో అవని, నేను నిన్ను తిట్టనీకొచ్చలేను. మరి నీకు సారీ చెప్పడానికి వచ్చిన. ఏంది, మీరు నాకి సారీ చెప్పడానికి వచ్చినారా? అవునవని. ఇది కల కాదు కదా? కాదు, నిజమే. ఈయనలో ఇంత సడన్ గా ఈ మార్పేంది? ముందు వెనక చూసుకోకుండా నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడినాడు కదా, ఇప్పుడు బుద్ధొచ్చిందే? అవని సారీ, తప్పు నాదే. నిన్ని ముందు వెనక చూసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడినా. నిన్ని చాలా అపార్థం చేసుకున్నా. నిజంగా ఐఎమ్ రియలీ వెరీ సారీ అవని. నీ సారీ నాకేం అవసరం లేదు. అంతా మీ ఇష్టమేనా? మీకు కోపం వచ్చినప్పుడు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది కూడా నా తప్పు ఏమీ లేకపోయినా. మళ్ళీ మీకు జ్ఞానోదయం అయినప్పుడు ఏమి జరగనట్టే, ఏమి తెలియనట్టే వచ్చి నాకు సారీ చెప్తారు. అసలు నేను మీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నా? నేనేమన్నా ఆటబొమ్మని అనుకుంటున్నారా? అందరూ నాతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. నీ కోపం నేను అర్థం చేసుకోగలను. నీ ప్లేస్లో ఎవరున్నా వాళ్ళు కూడా ఇట్లే మాట్లాడతారు. అవని, నేను నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. నేను చెప్తున్నా కదా, 100కి 100 తప్పు నాదే. నువ్వు నా కోసం ఎంతో ఇష్టంగా నాకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టినావు. దానికి నీకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి బయట ఉన్న టెన్షన్లు మొత్తం నీపైన చూపించిన. అది సాలదు అన్నట్టు తలాతోక లేకుండా మాట్లాడే వాళ్ళ మాటలు పట్టుకొని నిన్ని అపార్థం చేసుకున్నా. దాంట్లో కూడా తప్పు నాదే. నీ గురించి నాకు మొత్తం తెలిసి కూడా వేరే వాళ్ళు నీ గురించి చెప్పినేది నేను గుడ్డిగా ఎట్లా నమ్మినానో ఏమో. అంటే అత్తయ్య చెప్పింది నిజమే అన్నమాట. ఈయనకి ఎవరో కావాలనే నా గురించి లేనిపోని గిల్లలు చెప్పినట్టున్నారు. అందుకే ఈయన ఎప్పుడూ లేనిది నాతో కొంచెం రూడ్గా మాట్లాడినాడు. ఇంతకు వాళ్ళు ఎవరై ఉంటారు? ఆ స్వప్ననేనా? ఈ రోజు నువ్వు మాట్లాడింది విన్నాక నాకి అప్పుడు అర్థమైంది. నువ్వు పెద్ద మనసు చేసుకొని నా కోసం ఇన్నే ఉంటున్నావు. ఈ ఇంట్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నావు. అలాంటి నీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. కానీ నేనేం చేసినా? అన్ని సమస్యల కంటే నేనే ఒక పెద్ద సమస్యలాగా మారినా. నా తప్పు నేను తెలుసుకున్నా. నన్ను క్షమించవని. నీతో మాట్లాడడానికి కూడా నాకు ముఖం లేదు, కానీ అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకే సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.